నమస్తే హెల్త్ ప్లస్ కార్యక్రమానికి స్వాగతం. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ IIHP వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోగలరు. హలో సార్. సార్, ఫస్ట్ ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది కిడ్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేయించుకొని ఇంకా సఫర్ అవుతున్నారు కదా. ఈ హోమియోపతిలో ఎలాంటి వైద్యం అందుబాటులో? హోమియోపతిలో కిడ్నీ సమస్యలకు డయాలసిస్ లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా శాశ్వత నివారణ అవుతుంది. మామూలుగా కిడ్నీ ఫెయిల్ అంటే సిరం క్రియాటిన్ నెఫ్రైటిస్ రావడం వల్ల మనకు ఈ యొక్క కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల బ్లడ్లో సిరం క్రియాటిన్ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల బాడీ అంతా అనసారక మొత్తం ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఊపిరితిత్తులలో నీరు రావడము, కాళ్ళల్లో వాపు రావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, నడవలేక దమ్ము దిగడం. అలాంటి వాళ్ళకు డయాలసిస్ కంపల్సరీ అంటున్నారు. డయాలసిస్ చేసుకుంటా కూడా చాలామంది ఇబ్బంది పడుతుంది. డయాలసిస్ చేసినా కానీ నెక్స్ట్ డే ఒక పాయింట్ కూడా తగ్గడం లేదంటే ఎంత బాధ ఉంటుంది. ఇవాళ ఒక పేషెంట్ వచ్చింది, 6 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నా ఇంతవరకు డయాలసిస్ అనేది ట్రీట్మెంట్ కాదు కాబట్టి అది తగ్గదు. హోమియోపతి వైద్యంలో మీ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే హోమియోపతిలో ఆ నెఫ్రాన్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ అంతా కూడా క్యూర్ అయిపోయి నార్మల్ పొజిషన్కి వస్తున్నాయి కిడ్నీస్. అది ఎంతవరకు అనేది ప్రజలకు మనం మందులు ఇచ్చినాం. సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ గురించి చాలామంది వస్తున్నారు మన దగ్గరికి. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కు డయాలసిస్ లేకుండా మందులతో తగ్గిస్తున్నాం. నిన్న ఒక పేషెంటు గత నెల కింద వచ్చిండు. పెరాలసిస్, బ్రెయిన్ స్ట్రోక్ వల్ల పెరాలసిస్ వచ్చి పెద్ద ఆయన నీళ్ళు పాలు తాగలేకుండా కంప్లీట్ 1 సైడ్ పెరాలసిస్, కాళ్ళు చెయ్యి ఆడకుండా అయిపోయింది. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ చేసుకొని 20 లక్షల రూపాయలు బిల్ అయిన తర్వాత ఇంటికి పంపించింది. ఇక వాళ్ళ దగ్గర డబ్బులు లేవని తెలుసుకొని ఇంటికాడ తీసుకుపోండి, ఇంటికాడ వేసుకోండి, ముక్కులో నుంచి ఫుడ్ పైప్ పెట్టి ఇంటికాడనే పెట్టి పాలు జ్యూస్ తాగిపిస్తున్నారు. ఆ టైంలో మన గురించి తెలుసుకొని నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళు వస్తే ఆయనను వీడియో కాల్లో ఇంటికాడ ఉన్న పరిస్థితి చూసిన, వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఆయన మొత్తం తెల్లగా ఫేస్ అయిపోయాడు, రక్తహీనత ఉన్నది. ఆ పేషెంట్కు చాలా సీరియస్గా ఉన్నది. మనం ఈ హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పి ఇచ్చి పంపించడం జరిగింది వాళ్ళ మనకి. మందులు వాడిపించి 1 మంత్కు నిన్న వచ్చిండు. ఎట్లా ఉంది మీ తాతగారు? మంచిగా సార్, మంచి డెవలప్మెంట్ ఉన్నది, ముఖంలో కళ్ళ వచ్చింది, మంచిగా ఏమీ తినని వాడు, కాన్షియస్లో లేనివాడు కళ్ళు తెరిచి మమ్మల్ని చూస్తున్నాడు, మళ్ళా నీళ్ళు ఇడ్లీ తింటున్నాడు, మింగుతున్నాడు అని చెప్పి. సరే వీడియో కాల్ చేసి చూపి అంటే వీడియో కాల్లో చూసిన. వీడియో కాల్లో చూస్తూ వీడియో తీసుకున్నా. ఆ వీడియో మీకు తీసుకొచ్చినా వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు వినండి. ఏం పేరు? దుర్గా మల్లేశ్వరరావు గారికి ఏమన్నారు డాక్టర్లు? నోట్లకించి ఫుడ్ పోతలేదు అంటే ఇడ్లీ అది తింటున్నారు, వాటర్ మామూలుగా స్టార్టింగ్ నుంచి తక్కువ తాగుతారండి. అవును, పోయినా మా దగ్గరికి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ రాకముందు ఇడ్లీ కూడా తినలేదు, నీళ్ళు కూడా తాగలే కదా. అప్పుడు తినలేదు సార్, అప్పుడు తినలేదండి, ఇప్పుడు తింటున్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళి బతకడన్నాక ఇడిచిపెట్టినాక ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక నెల రోజులలో ఇంత కళ వచ్చింది, తినగలుగుతుందంటే ఏమంటావు? ఇంప్రూవ్మెంట్ ఉంది సార్, బాగుంది సార్. వెరీ గుడ్. అట్లాగే మరి ప్రజలకు తెలియదు ఇంత సీరియస్ కేసు కూడా హోమియోపతిలో మనం మంచిగా సక్సెస్ చేయొచ్చు అనేది ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నా. అలానే సార్. థ్యాంక్ యూ. ఏం పేరు? షేక్ మక్బూల్ పాషా సార్. మక్బూల్ పాషా, ఎక్కడి నుంచి వచ్చినావు? కడప నుంచి వచ్చినావు. అవును సార్. ఏం బాధ? క్రియాటిన్, సిరం క్రియాటిన్ పెరిగిందని చెప్పి వచ్చినావు. అవును సార్. బయట ఏమన్నారు డాక్టర్లు వచ్చేసి అది కంటిన్యూ మందులు వాడండి, అది తగ్గదు కానీ కంట్రోల్లో ఉంటుంది అన్నారు. మీ కాడికి వచ్చిన తర్వాత 4 పాయింట్ తగ్గింది సార్. తగ్గింది.
తగ్గింది సార్. వెరీ గుడ్. దేవుని దయ వల్ల. ఎన్ని నెలలు పడిన వీడ? ఈ ఒకటే నెల ఒక నెలకే 4 తగ్గింది. 4 పాయింట్ తగ్గింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి రిజల్ట్స్ ఉన్నావు, మంచి మెయింటైన్ చేస్తున్నావు. అవును సార్. ఇట్లనే కంటిన్యూ చేయి, అది 1 వచ్చే వరకు పడుకో. ఓకే సార్. పేరు రామకృష్ణ సార్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నెల్లూరు నుంచి దగ్గర కావలి గ్రామం. కావలికి వెళ్ళి తిరుపతి బ్రాంచ్కి వచ్చినావు. అవును సార్. ఏం బాధతో వచ్చినావు? క్రియాటిన్ సార్, కిడ్నీ ఫెయిల్ అయింది. సిరం క్రియాటిన్ ఎంత ఉండే మొదలు? 2.10 ఉంది సార్. 2.10 ఉండే. మరి ఇప్పుడు అప్పుడు ఏమేమి బాధలు ఉండే? ఇదే సార్, కాళ్ళు తిమ్మిర్లు మొత్తులుగా ఉంటాయి. షుగర్ బాగా ఇబ్బంది. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? బాగుంది సార్. ఎన్ని నెలలు వాడినావు? ఒక్క నెలే సార్ వాడి. ఒక్క నెలకే నీకు తగ్గింది. సరే సార్. ఎంత వచ్చింది ఇప్పుడు? 1.87 వచ్చింది సార్. 1 పాయింట్ వచ్చేసింది. 1.87 వచ్చింది. దాంతోపాటు పెయ్యి కూడా అల్కగా అయిందా? పెయ్యి కూడా అల్కా యాక్టివ్ ఉన్నావు కదా? యాక్టివ్గా ఉన్నారు సార్. అదే ప్రజలకు తెలవాలి. నీ లెక్క బాధితులు చాలా మంది ఉన్నారు. అవును సార్. తెలియక డయాలసిస్ పోయి నరకం అనుభవిస్తున్నారు. ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. నీకు సక్సెస్ అయినకి నీ లెక్క ప్రజలు కూడా మంచిగా హోమియోపతిలో మంచిగా తక్కువ చేసుకోవాలని చెప్పి నీ మేము అభిప్రాయం. కూడా 10 మందికి చెప్పాలని ఉన్నారు సార్. మీ హోమియోపతి చెప్పాలి వల్ల చెప్పాలి మంచి డాక్టర్ ఉండాలని చెప్పాలి. మంచి డాక్టరు మంచి మందు క్వాలిటీ మందులు ఉంటే పనిచేస్తుంది. సార్ నెల్లూరు అవతల చాలా విలేజ్ నుంచి వస్తున్నా సార్ నేను ఇంత దూరం అవును మీకోసం. అవును. ఏం కాదు, మంచిగా అవుతావు రాము. సరే సార్. ఏం పేరు? దీపక్ తేజ. గీతా తేజ. దీపక్ తేజ దీపక్ తేజ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి. ఏం బాధతో వచ్చినావు? డయాలసిస్లో ఉన్నాను సార్. కిడ్నీ ఫెయిల్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 5 సంవత్సరాలు కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఏం చేస్తుర్రు? డయాలసిస్ 5 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేస్తుర్రు. వారానికి 3 సార్లు సార్. వారానికి 3 సార్లు. మరి తగ్గిందా ఏమన్నా? లేదు సార్, ఏడ తగ్గుతుంది? ముఖం నల్లగా అయిపోయి ఒక ఎండిపోతున్నాడు మనిషి. వయసు పిల్లగాడు గట్టన్నా. పెళ్ళైందా? పెళ్ళి కాలేదు. ఇప్పుడు ఇంత వీకుంటే ఎట్లా? 37 సంవత్సరాలు సార్ అబ్బాయికి. మళ్ళా బార్డర్ దాటిండు మళ్ళా. ఇప్పుడు అదే కష్టం ఇలా చేసినట్టు ఇది వరకు ట్రీట్మెంట్ అయిపోతుండే. అవును సార్. ఇప్పుడు మంచిగా వాడుకుని అయినా చేసుకొని మంచి సక్సెస్ అవుతాడు చేస్తాం. ఓకే. ఎందుకంటే 5 ఏళ్ళ నుంచి ప్రజలకు తెలియాలి. 5 సంవత్సరాల నుంచి డయాలసిస్ చేసినది వ్యాధి తగ్గకపోయా. అవును సార్. పోయేవాళ్ళు చాలామంది పోతుర్రు. పోతే ఏం లాభం అట్లా తెలియాలని చెప్పి నీ అభిప్రాయం తీసుకున్నా ప్రజలకు. ఏం పేరు? పెంచల్ నర్సింగ్ సార్. పెంచల్ నర్సింగ్ సార్. పెంచల్ నర్సింహులు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నెల్లూరు డిస్టిక్ రాపర్ సార్. నెల్లూరు డిస్టిక్ రాపల్లి. ఏం బాధతో వచ్చినావు? సార్ క్రియాటిన్ ప్రాబ్లమ్ సార్. కిడ్నీ ఫెయిల్. కిడ్నీ ఫెయిల్స్. సిరం క్రియాటిన్ ఎంత ఉన్నది? 5.27 సార్. 5.2 ఉండే. అవును సార్. ఇప్పుడు మరి ఏం చేస్తున్నావు? డయాలసిస్ చేపిస్తున్నావా? మన మందుల మీద లేదు సార్, ఈ మందులే వాడుతున్నాను. ఇప్పుడు ఎన్ని రోజులు ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడి? 1 మంత్ సార్. 1 మంత్. ఇది సెకండ్ విజిట్. అవును సార్. ఏం మార్పులు వచ్చినాయి? బాగా నీరసం లేకుండా బాగా హుషారుగా ఉంది సార్. యాక్టివ్ అయినావు. యాక్టివ్. అప్పుడు ఆ మందు తింటప్పుడు యాక్టివ్ కాలే? లేదు సార్, నీరసంగా ఉంది. నీరసంగా ఉండేది. కాళ్ళన్నీ నొప్పులు, పెయిన్స్. అవన్నీ తగ్గి ఇప్పుడు యాక్టివ్ అవుతున్నావు. యాక్టివ్ సార్. మరి పవర్ ఏందో అర్థమైంది కదా హోమియోపతి మందుల పవర్. అవును సార్. ఇట్లాగే నువ్వు 6 months to 1 year అనుకో. అవును సార్. నీ మెయింటెనెన్స్ మీద బట్టి తొందరగా కూడా మంచిగా అవుతావు. మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటే 6 months లోపట్టి తగ్గిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? సాదర్ భాష. ఖాదర్ పాషా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లమ్స్. కిడ్నీ ఫెయిల్ అయింది. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? సిరం క్రియాటిన్ 5. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు వాడి ఎన్ని రోజులే? 1 మంత్. 1 monthలో ఏముంది? బాడీ కొంచెం యాక్టివిటీగా ఉంది. యాక్టివిటీ ఉన్నది. మందు పనిచేస్తుంది అనేది ఫీలింగ్ తెలిసింది. మరి డయాలసిస్ చేసేటోళ్ళకి తెలుస్తలేదు. రోజు డౌన్ అవుతున్నారు. ఇక మందు వాడినాక నీకు డెవలప్ అవుతున్నావు అంటే పాజిటివ్గా ఉన్నట్టు. ఇంక 1 నెలకి ఇంత ఉందంటే 6 నెలలు వాడితే చూసుకుందాం. మళ్ళీ 6 నెలలు, సంవత్సరం వాడితే పర్మనెంట్గా క్యూర్ అవుతాడు చేస్తా. ఓకేనా? ఏం పేరు? సుబ్బారావు. సుబ్బారావు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. వెంకటగిరి. ఏ జిల్లా? తిరుపతి జిల్లా, తిరుపతి టెక్కిలి మండలం. ఓకే. టెక్కిలి. ఉప్పరపల్లి గ్రామం. ఓకే. ఏం బాధ ఉంది నాకు? కిడ్నీలు ఫెయిల్ అయినాయి.
ఫెయిల్ అయినాయి కాదు, కిడ్నీలు పాడై ఉన్నాయంట. బాడంటే ఏంది, ఫెయిల్ అంటే ఏంది? అవునా? ఆ? చెప్పారు డయాలసిస్ పెట్టుకోమన్నారు. క్రియాటిన్ ఎంత ఉన్నది? 10 పైనే ఉన్నది. మరి దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి? ఏమేం బాధలు ఉన్నాయి? కాళ్ళు మొఖాలు అయితే ఎప్పుడన్నా ఒకసారి వాస్తుంది, ఉమ్. పోతే వాంతింగ్ ఎక్కువ, బీపీ ఒకటే ఎక్కువ. అవి 2 ప్రాబ్లమ్స్ మేము వచ్చింది. ఓకే, ఇప్పుడు మన మందులు వాడినాక ఆ ఉకారం తగ్గుతుంది, వామిటింగ్స్ తగ్గుతాయి, మంచిగా యాక్టివ్ అవుతాడు. ఇప్పుడు మేము ముంగట వచ్చిన అందరూ మంచిగా అవుతున్నారని చెప్పారు కదా, చెప్పి విన్నావా? అట్లనే నువ్వు కూడా చెప్పాలి డెవలప్మెంట్. చెప్పినా కొద్దిగా మెల్లమెల్లగా అది క్యూర్ అవుతుంది. ఇది 6 నెలల నుంచి సంవత్సరం వాడితే మంచి. ఏం పేరు? సుధాకర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి. చంద్రగిరి సార్. చంద్రగిరి. ఏ జిల్లా? తిరుపతి జిల్లా. తిరుపతి జిల్లానా? ఏం బాధ ఉన్నదని వచ్చినావు? క్రియాటిన్ పెరిగింది సార్. క్రియాటిన్ ఉన్నదని వచ్చినావు. ఎంత ఉండే? 7.9 ఉంది సార్. కిడ్నీలు ఫెయిల్ అయినాయి, సేమ్ క్రియాటిన్ 7.9 ఉంది. అవును సార్. ఇప్పుడు ఈశ్వరప్ప మందులు ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల అవుతుంది సార్. 1 నెల ఎట్లుంది? ఇప్పుడు తల తిరగడం ఆగింది సార్. తగ్గింది. తగ్గింది సార్. ఇప్పుడు సిమ్టమ్స్ అన్ని తగ్గినాయి. తగ్గింది సార్. వెరీ గుడ్. మంచి డెవలప్ అవుతుంది. అట్లే కంటిన్యూ చేసుకో. ఒక 6 నెలలు సంవత్సరం కడుతుంది. సార్. అప్పుడు కిడ్నీ పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. సరే సార్. ఏం పేరు? రెహమాన్. ఆ? రెహమాన్. రెహమాన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. తిరుపతి. తిరుపతి బ్రాంచ్ లోకలే. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్యూర్. కిడ్నీ ఫెయిల్యూర్. సిరమ్ క్రియాటిన్ ఎంత ఉండే? 10.5. 10.5 ఉన్నప్పుడు ఏమేం బాధలు ఉండే? కాళ్ళు వాపులు వచ్చేవి, కాళ్ళు వాపులు, ఫేస్ వాపు వచ్చేది. ఫేస్ వాపు. ఇంకా ఇప్పుడు మరి 1 మంత్ వాడినాక ఈశ్వరప్ప మందులు వాడినాక ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఏమేమి తక్కువ ఉంది? ఫేస్ వాపు తగ్గింది, యూరిన్ పెరిగింది. యూరిన్ పెరిగింది. అప్పుడు యూరిన్ రాకపోతుండే, వస్తుంది, కాకపోతే లైట్గా వస్తుంది. తక్కువ వస్తుండే, ఇప్పుడు ఎక్కువ వస్తున్నది. అంటే మందు పనిచేస్తున్నట్టు అర్థమైంది. అట్లనే 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కిడ్నీలు మొత్తం మంచిగా అవుతుంది. అట్లనే కంటిన్యూ చేసుకో. సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసుకుంటా. ఏం పేరు? రాధాకృష్ణ. రాధాకృష్ణ. నాయన పేరు? అవును సార్. నాయనకి ఏం ప్రాబ్లం ఉండే? ఎక్కడి నుంచి వచ్చిర్రు ఈశ్వరప్ప క్లినిక్? సార్ ఎక్కడి నుంచి వచ్చిర్రు? నెల్లూరు డిస్ట్రిక్ట్ అనంత సార్. ఆ? నెల్లూరు డిస్ట్రిక్ట్ అనంత సార్. నెల్లూరు డిస్ట్రిక్ట్ అనంత సర్కిల్ వచ్చినావు. నాయనకు ఏం ప్రాబ్లం ఉండే? క్రియాటిన్. సిరమ్ క్రియాటిన్ పెరిగి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. అవును సార్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1 మంత్ సార్. 1 మంత్. వచ్చినప్పుడు ఎంత ఉండే? 8.5. 8.5 ఉండే. ఇప్పుడు 1 మంత్ వాడినాక ఎట్లుంది? 7.7. 7.7. మంచిగా తగ్గింది. మంచిగా డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఇదే మెయింటైన్ చేసుకుంటా కంటిన్యూగా మందులు చేయమని చెప్పు. ఓకే సార్. ఇక మొత్తం నార్మల్కి వచ్చేదాకా చేద్దాం. అలాగే సార్. ఓకేనా? ఏం పేరు? హరినాథ్ సార్. హరినాథ్. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? నేను చిట్వేలు మండలం నుంచి వచ్చిన సార్. ఏ మండలము? చిట్వేలు మండలం. చిట్టివేలు మండలం. ఏ జిల్లా? ప్రజెంట్ తిరుపతి జిల్లాకే. తిరుపతి జిల్లానేనా? ఓకే. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్. కిడ్నీ సికేడి. కిడ్నీ వచ్చి 1.7 ఉంది అప్పుడు ఇప్పుడు 1.5 వచ్చింది. గుడ్ డెవలప్మెంట్. షుగర్ ఉంది సార్. షుగర్ ఎంత ఉండే? 509 ఉంది. 509. ఇప్పుడు 326 ఉంది సార్. అబ్బా, రెండు కూడా డేంజర్. కానీ 500కి వెళ్ళి 300కి వచ్చిందంటే తగ్గింది సార్. మంచి డెవలప్మెంట్. ఇప్పుడు బాడీలో కూడా యాక్టివిటీస్ మంచిగా అనిపిస్తున్నాయా? అనిపించినాయి సార్. అదే డెవలప్మెంట్. ఇప్పుడు క్రియాటిన్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది. షుగర్ తగ్గిన కొద్ది కిడ్నీ కూడా మంచిగా అయిపోతుంది. మళ్ళీ తినకముందు నార్మల్ ఉన్నారు సార్. వెరీ గుడ్. తినకముందు నార్మల్ ఉంది, 116, 109 అట్లుంది. తినిన తర్వాతనే 320 అట్లా ఉంటున్నారు. ఓకే. వెరీ గుడ్. కిడ్నీ సికేడికి షుగర్కు సంబంధం ఉంది, ఒకదానికి ఒకటి రిలేషన్ ఉంది. కాబట్టి ఈ 2 తగ్గుతున్నాయి అంటే నువ్వు ప్రాసెస్ మంచిగా అవుతుంది. హోమియోపతిలో పర్మనెంట్గా గమ్యం వస్తుంది. ఇట్లా విధంగా కంటిన్యూ చేయి. చాలామంది బాధితులు వాళ్ళకు తోవ తెలియక డయాలసిస్ సెంటర్లో పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. ఎవరికి రిజల్ట్ వస్తలేదు. అది చేస్తున్న కొద్ది పెరుగుతూనే ఉంది కానీ తక్కువ అయితే లేదు సార్ అంటున్నారు. అందుకే ప్రజలకు తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉన్నది, మంచి డాక్టర్ దగ్గర క్వాలిటీ మందులు వాడితే రిజల్ట్ ఉంటుందని తెలుసుకోవాలి ప్రజలు. వాళ్ళకు ఒక మార్గదర్శకం అవుతామని చెప్పి సూచిస్తాం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. చూడండి,
ఇంత అద్భుతమైన కేసులు హోమియోపతిలో ఈ యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజలకు ఇంతవరకు హోమియోపతి మీద అవగాహన లేక, హోమియోపతి యొక్క ప్రచారం లేక మాకు తెలియదు సార్ అని బాధలు పడుతున్నారు. నరకం చూపిస్తూ డయాలసిస్ అంటే ఏమది నరకం. 4 గంటలు కదలకుండా వండుకోవాలి, ఉన్న బ్లడ్ అంతా ఫిల్టర్ చేసుకుంటూ డయాలసిస్ మిషన్ ఎక్కిస్తూ ఉంటుంది. అప్పుడు మధ్యలో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అంత ప్రమాదకరమైనటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పి మనం హోమియోపతి వైద్యం పట్ల గతంలో మీకు తెలుసు సోరియాసిస్ అంటే ఎట్లా తగ్గుతుంది, ప్రపంచంలో దీనికి మందే లేదు, అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పి డాక్టర్లు చెప్పి పేషెంట్లకు చాలా డిప్రెషన్ గురి చేసిర్రు. ఈ వ్యాధి తగ్గదని చెప్పిర్రు పేషెంట్లకు. అది ఈ వ్యాధి తగ్గదేమో అని చెప్పి ఎంతోమంది సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సోరియాసిస్ అనే జబ్బు దాని మీద ఎందుకు తగ్గదు అని చెప్పి నేను హోమియోపతి వైద్యంలో డెప్త్లో దాని మీద రీసెర్చ్ అండ్ ప్రయోగాలు చేయడం వల్ల హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉన్నదని మనం చెప్పినాం, నిరూపించినాం, సక్సెస్ఫుల్ కేసు చూపించినాం. అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్, ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్తో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేయి పడిపోయి ఇంట్లోకి వెళ్ళి లేవకుండా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి లేవలేని వాళ్ళు హోమియోపతిలో దానికి మంచి ట్రీట్మెంట్ ఉంది. బ్రెయిన్ స్ట్రోకు, దానికి హెమరేజ్కి సంబంధించిన పెరాలసిస్కి సంబంధించిన కేసులు అద్భుతంగా ట్రీట్మెంట్ చేస్తుంది. దాని మీద రీసెర్చ్ చేసి ప్రయోగాలు చేసినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ వస్తుంది, చూపించినాం మీకు అందరికీ. ఇప్పుడు ఎక్కువ బర్నింగ్ ప్రాబ్లం కిడ్నీ డయాలసిస్ వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. మేము భరించలేకపోతున్నాం సార్. ఈ వారానికి 3 రోజులు డయాలసిస్ చేయాలి, 3 రోజులు తెల్లారితే మాకేం పని చేయబుద్ధి కాదు. అట్లా నెల రోజులు ఉత్తగానే పని చేయకుండా చేసి బతికేం లాభం? ఇక అసలు ఏం కష్టం చేయకుండా ఇంట్లో ఏం పని చేయలేకుండా లేకపోతున్నాం. అది ఇక బతకడం వేస్తూ చచ్చిపోదాం అనిపిస్తుంది మాకు అన్నీ బాధితులు మాకు వచ్చి చెప్పడం జరిగింది. దానిపైన హోమియోపతిలో ఎందుకు దీని కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి హోమియోపతి వైద్యం పట్ల దాని యొక్క ట్రీట్మెంట్ గురించి ప్రయోగాలు చేసి బాగా సక్సెస్ఫుల్గా రీసెర్చ్ చేసి ఈ యొక్క వైద్యంకు మందులు ప్రయోగం చేయడం వల్ల ప్రజల్లో హోమియోపతిలో కూడా ఈ యొక్క కిడ్నీ కేసులన్నీ ఇన్ఫెక్షన్ అంతా పోయి వాళ్ళ సిరమ్ క్రియాటిన్ లెవెల్ మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి. కష్టపడే డాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని హార్డ్ వర్క్ చేయాలి. ప్రతి కేసు ఛాలెంజ్గా తీసుకొని దాన్ని క్లుప్తంగా స్టడీ చేసి ప్రయోగాలు చేసినట్టయితే ఈ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది నేను చెప్పడమే కాకుండా సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా మీకు సాక్ష్యాధారాలు చూపించడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది డాక్టర్స్ హోమియోపతిలో ఎట్లా తగ్గుతుందా, మేమే డాక్టర్లు ఇక మాకు తెలిసింది కానీ ఎడ తగ్గుతుందని చెప్పి కొంతమంది డిప్రెషన్ చేస్తున్నారు. ఒక్కటే ప్రజలు గుర్తుంచుకోవాలి, అలోపతి డాక్టర్లకు హోమియోపతి గురించి ఏమీ తెలియదు. కాబట్టి హోమియోపతి సిద్ధాంతాలు వేరు, అలోపతి సిద్ధాంతాలు వేరు. అలోపతి చదివిన వాళ్ళకు హోమియోపతి గురించి ఏం తెలుస్తుంది? ఎట్లా తగ్గుతుందన్న సోరియాసిస్ తగ్గిస్తాయి, ఇక తగ్గదు అని పెరాలసిస్ కేసులు తగ్గాయి, బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంటే లేదు, అది తగ్గదన్న కేసులు మనం సక్సెస్ చేసి నడిపిస్తున్నాం. ఇప్పుడు కిడ్నీ కేసులకు కూడా ఎట్లా కిడ్నీలో డ్యామేజ్ అయిన కిడ్నీలు ఎట్లా మంచిగా అవుతాయి అంటారు. ఆ సిద్ధాంతాలు వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా మాట్లాడతారు. మీరు అట్లా చెప్పినప్పుడు అలాంటి డిప్రెషన్ కాకుండా మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర, క్వాలిటీ మందులు ఇచ్చే డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేసినట్టయితే మీకు శాశ్వతంగా పరిష్కారం జరుగుతుంది ఈ యొక్క కిడ్నీ డిసీజ్ నుంచి. కానీ దీనికి సంబంధించినటువంటి పథ్యము మేము చెప్పినట్టుగా ఏది దొరుకుతుందో తింటాం. ఇక డాక్టర్ దొరికింది కదా అని మా దగ్గర మందులు వాడుకుంటాం, బయట పోయి అన్ని రకాల తిని తాగి చేస్తే మేము ఏం చేయలేము. మేము చెప్పినట్టు అది చాలా ప్రమాదం. కిడ్నీ ఫెయిల్ అయిందంటే ఇక ప్రాణం పోయేటట్టే కదా. కాబట్టి అలాంటి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మేము చెప్పినట్టు పథ్యాలు చేస్తూ పొద్దున్న వస్తువు తినకుండా మందులు టైంకు వాడినట్టయితే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది. కాబట్టి మందులు మేము మా దగ్గర రాగానే ఎప్పుడు తగ్గుతుంది గ్యారెంటీ గిలాంటి పిచ్చి క్వశ్చన్లు అడగొద్దు. డయాలసిస్ చేసేటోడే గ్యారెంటీ ఇయ్యడు. 20 లక్షలు ఖర్చు పెట్టి ఇచ్చిన డాక్టర్లే గ్యారెంటీ ఇయ్యక ఇంటికి బాడీని పంపించారు.
మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం మాకు ఉంది. మీ బాధలు కరెక్ట్ చెప్పాలి, మేము కరెక్ట్ మందు ఇస్తే మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఆ రిజల్ట్ కనిపించినప్పుడు మందులు ఆపకుండా కంటిన్యూ చేసుకోవాలి. అంతేగాని ఇంటికాడ కూర్చొని ఫోన్ చేసి గ్యారంటీగా తగ్గుతుందా, అట్టెట్లా తగ్గుతుంది, ఇట్లా ఈ క్వశ్చన్ లేవద్దు. డాక్టర్ల దగ్గర మీరు రావాలి, మీ బాధలు చెప్పుకోవాలి, మందులు తీసుకోవాలి. 1 మంత్లో మార్పులు ఉన్నాయో లేవో చూసుకోవాలి. మంచిగా ఉంటే కంటిన్యూ చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. అంతేగాని క్రాస్ క్వశ్చన్ లేవద్దు. కాబట్టి ప్రజలారా, హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధికైనా శాశ్వత నివారణ ఉన్నదని నేను చెప్పడమే కాదు, సక్సెస్ఫుల్ కేసులు మీ ముందు పెట్టి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలందరూ కూడా మన హోమియోపతి వైద్యం తినాలి, తిన్నది అనుభవించండి రిజల్టు. ఆ రిజల్ట్ అనుభవించింది ప్రజలకు, బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయమంటున్నా. ఆ షేర్ చేస్తున్నారు చాలామంది. చాలా ధన్యవాదాలు అందరికీ. అందరూ కూడా మన బంధువులకు షేర్ చేస్తున్నారు. ఈశ్వరప్ప హోమియోపతికి వండి అని చెప్తున్నారు. ఈ పెద్ద ఉద్యమం తీసుకురావాలి. ప్రతి గ్రామంలో హోమియోపతి పేషెంట్లు అంతా వాడి సంపూర్ణ ఆరోగ్యం పొందాలి. తక్కువ ఖర్చు. ఇప్పుడు చూసినా కదా, ఫస్ట్ పేషెంటు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన కార్పొరేట్ హాస్పిటల్లో 10 రోజులు అడ్మిషన్ ఉండి 20 లక్షలు ఖర్చు పెట్టినా నీళ్లు పాలు తాగేటట్టు చేయకపోయింది. ముక్కులో పైప్ పెట్టి, ఫుడ్ పైప్ పెట్టి ముక్కు ద్వారా ఫుడ్ ఇస్తున్నారు. మరి అలాంటి వాళ్లకు ఒక్క 1 మంత్ మందుల వారంలోనే మార్పు వచ్చిందంట. 1 మంత్లో ఆ పేషెంట్ మాట్లాడుతున్నాడు, కళ్ళు చూపు వచ్చింది, ముఖంలో కాలు వచ్చింది. మరి 20 లక్షలు ఏట్లో వచ్చినట్టు అయిపోయాయి కదా. ఓన్లీ 1 మంత్తో సింగిల్ డోస్తో లేచి కూర్చున్నాడు. మరి ఇలాంటి వైద్యం హోమియోపతిలో ఉన్నది. ఈ శక్తివంతమైన మందులు ప్రజలకు అందించాలన్నదే మా లక్ష్యం. డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు హోమియోపతి వైద్య పితామహుడు. అలోపతి డాక్టర్ అయి ఉండి అలోపతిలో ఎండి ప్రొఫెసర్ ఒక పెద్ద మనిషి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవిస్తూ నిరంతరం ప్రజల కోసం ఆలోచించి ఈ వైద్యం కనిపెట్టిండు. ప్రజలకు నష్టం జరగకుండా, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది జరగొద్దు, వ్యాధులు సంపూర్ణంగా శాశ్వతంగా నివారణ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైద్యం కనిపెట్టిండు. మరి ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ఎండి ప్రొఫెసర్ అయి ఉండి ప్రతిపక్షంగా హోమియోపతి వైద్యం ఎందుకు కనిపెడతాడు? అందులో లేని సత్తా ఇలా ఉంది కాబట్టే ఆయన కనిపెట్టిండు. అది ప్రజలకు సరిగ్గా అందించేటట్టు లేక, ప్రజలకు దీని మీద అవగాహన క్లాసెస్ చెప్పక హోమియోపతి అని వాళ్ళకి చూపిస్తే ఏమర్థమవుతుంది? దీని పుట్టుపూర్వోత్తరాలు, దీని సిద్ధాంతాలు అన్నీ చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినప్పుడే హోమియోపతి వైద్యం వాడతారు, వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు ప్రజలకు చెప్తారు. నేను మా దగ్గర ఒక్క ఊరిలో ఒక్క పేషెంట్ వస్తే ఒకటి స్లోగన్ ఉంది చూడండి, విప్లవ స్లోగన్. ఊరికి ఒక్క వీరుడు, గద్దరు పాడిన పాట. ఊరికి ఒక్క వీరుడు ఉడితే ప్రజాయుద్ధమే చేస్తాడు. ఇప్పుడు హోమియోపతి కూడా అంతే. ఊరిలో ఒక్క పేషెంట్ తయారయ్యిండు నాకంటే ఊరంతా మారుతున్నది ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఆ విధంగా తయారవుతారు, ఆ విధంగా వాళ్ళ లోపల చైతన్యం వస్తున్నది. కాబట్టి ఈ తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ చేసేటువంటి ఈ వైద్యాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. మీరు తినండి, అనుభవించుండ్రి, ప్రజలకు ప్రచారం చేయండి. నేను ఒక్కని చెప్తే కాదు, ప్రభుత్వాలు అయితే పట్టించుకుంటలేవు. ప్రభుత్వాలు అయితే ఆ మెడికల్ మాఫియాకు లొంగిపోయి అమ్ముడు పోయి ఆ అలోపతి వైద్యాన్ని ప్రచారంలో ఉంచారు. కానీ మరి దాని నుంచి ఎంత నష్టం జరుగుతుంది, ప్రజలు ఎవరు బాగుపడుతున్నారని ఆలోచన చేస్తలేరు. మరి ఇంత మంచి వైద్య విధానం ఉన్నప్పుడు మాలాంటి డాక్టర్స్ను ప్రోత్సహించినట్టయితే ప్రజలకు ఇంకెక్కువ సేవలు అందిస్తాం కదా. అది చేయరు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ వచ్చేటువంటి ముడుపులు వస్తాయి కాబట్టి స్టేట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు హోమియోపతి ఆ మెడికల్ మాఫియాకు దాసోహం అయిపోయింది. కాబట్టి హోమియోపతిని అభివృద్ధిలోకి దారనేది మాకు అర్థమైపోయింది. అందుకే ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోర్రి. మీ జీవితాలు బాగుపడాలంటే హోమియోపతి వైద్యం ద్వారానే. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఏపీ ప్రజలందరూ కూడా హైదరాబాద్కు వచ్చి బాధలు పడుతున్నారని చెప్పి ఏపీ ప్రజల కోసము వారానికి ఒకరోజు ప్రధాన పట్టణాలైనటువంటి టౌన్లలో మన యొక్క బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది.
ముఖ్యంగా ఏపీ ప్రజలు పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోర్రి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ పక్కన రెడ్ ఫాక్స్ హోటల్. రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంటు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో సెకండ్ ఫ్లోర్లో ఏసీ హాల్ ఉంటుంది, ఏసీ హాల్కు రావాలి. మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్, దాన్నే నెల్లూరు మెస్ సెంటరు, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా, శ్రీకాకుళం ప్రజలంతా కూడా విశాఖపట్నం బ్రాంచ్కు రావాలి. అదేవిధంగా నాలుగవ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూగా ఉంటుంది. తిరుపతి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, కడప, నెల్లూరు, హిందూపూరు, బెంగళూరు బార్డరు, తిరుపతి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆ 4వ గురువారం రోజు అక్కడికి కెన్సెస్ హోటల్కి వస్తే సరిపోతుంది. ముఖ్యంగా పబ్లిక్ అంతా కూడా ఈ వారాలు గుర్తుపెట్టుకోవద్దు, ఈ డేట్లు గుర్తుపెట్టుకోవద్దు. ప్రతి నెల క్యాలెండర్లో గురువారాలే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ గురువారం విజయవాడ, 2 రాజమండ్రి, 3 విశాఖ, 4 తిరుపతి. ఇంతే. ఇక డేట్లు అడగొద్దు. డేట్లు ఒక్కొక్క నెలకు 4 గురువారాలు కాదు, 5 గురువారాలు వస్తాయి. 5 అంటే 5వ గురువారం అనుకొని పబ్లిక్ కొద్దిమంది మిస్ అవుతారు. 4వ గురువారం వరకే మన క్యాంపులు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా హైదరాబాద్ అక్కడ ఆ టైం నోట్ చేసుకొని చిక్కడపల్లి, చిక్కడపల్లిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. హైదరాబాద్లో డైలీ ఉంటాం కాబట్టి ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని మీరు వచ్చే ముందు దూరంకి వెళ్ళి ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కరీంనగర్కి వచ్చేవాళ్ళు ఒక ఫోన్ చేసుకొని ఉన్నవాళ్ళు ఏవో తెలుసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా అర్జెంటుగా మీటింగ్లకు ఏమైనా పోతే మీకు మిస్ అయిపోతాం కాబట్టి దూరంకి వచ్చి బాధపడొద్దని ఉద్దేశంతో చెప్తున్నా. ఈ విధంగా హైదరాబాద్లో తెలంగాణ అండ్ ఏపీ ప్రజలందరి లోపల హోమియోపతి అంటే స్లో కాదు, ర్యాపిడ్ యాక్షన్, శాశ్వత నివారణని నిరూపించడానికే మేము ముందుకు వస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హోమియోపతికి సంబంధించి ప్రతిదీ కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. రైట్. ఇక ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. నమస్తే.